ప్రభుత్వం నుంచి సాయం చేయాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ని, అలాగే క్షతగాత్రులకి ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటిది అందరూ కూడా డిమాండ్ చేశారు. సరే, రాత్రి వరకు దాని మీద చర్చ జరిగింది. కేంద్ర మంత్రి గారు వచ్చి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారి కొడుకు షాడో సీఎం కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మాట్లాడినటువంటి తీరు చూసి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు వీరు దేనికి వచ్చారు, వీరు వచ్చినటువంటి దానికి కారణం ఏంటి, కేవలం రాజకీయాలు చేయడానికి వచ్చారా, రాజకీయాలు మాట్లాడడానికి వచ్చారా, లేదా కుటుంబాలకి ధైర్యం చెప్పి వారికి ఏదో ప్రభుత్వం తోడుగా ఉంటుందనేటువంటి భరోసా ఇవ్వడానికి వచ్చారా అనేటువంటిది అర్థం కాలేదు ఎవరికి కూడా. ఉదయం నుంచి జరిగినటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే, ఉదయం షాడో సీఎం గారు ముఖ్యమంత్రి గారు కొడుకు వచ్చి కేజీహెచ్ దగ్గర అక్కడ వివిధ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉంటే వారితో మాట్లాడినటువంటి తీరు చూసాం. ఏ రకంగా మాట్లాడాడో, ఎంత ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటటువంటిది కనబడతా ఉంది. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ అనేటువంటిది ఒక మనిషికి వస్తుంది? నీ చేతగానితనం బయటపడిన తర్వాత ఇటువంటివి అడ్డుకట్ట వెయ్యలేక చేసినటువంటి తప్పులు ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారనేటువంటి భయం వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఆయన మాట్లాడినటువంటి తీరు కూడా ఒక నియంతలాగా మాట్లాడాడు. సహజంగా ఒక వ్యవస్థలో పనిచేసేటువంటి క్రమంలో, ఒక సంస్థలో పనిచేసేటువంటి క్రమంలో నీ సహచరులకు ఏదైనా అయితే నీకు సొంత కుటుంబ సభ్యులతోనే సమానం. నేను పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీలో కానీ, మీరు పనిచేసేటువంటి ఒక మీడియా ఛానల్లో కానీ, లేదా ఒక ఇండస్ట్రీలో పనిచేసినప్పుడు మన సహచరులకు ఏదైనా జరిగితే మన కుటుంబ సభ్యులు జరిగినట్టే చూస్తాం. ఈ మనిషి ఏం మాట్లాడతాడు? మీ ఇంట్లో ఎవరన్నా పోయారా అంటే, నీ ఇంట్లో ఎవరన్నా పోతేనే వచ్చి నేను అడగాల? దానికి మా ఇంట్లో పోయినోడు ఎవరన్నా వచ్చి ఆ బాధలో వారు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఆ కుటుంబ సభ్యులు ఉంటే, ఆ కుటుంబ సభ్యుల తరపున కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీ తాలూకా సమాధానం అంత యారగెంట్గా ఉంటే, కొంతమంది పెద్దలు చెప్తా ఉన్నారు, కుక్కను తీసుకొని వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఈ రకంగానే వ్యవహరిస్తుంది అన్నటువంటి మాట. ఏ రకంగా అంటే అంత బరితెగించి ఓదార్చాల్సినటువంటి సమయంలో తిరిగి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. కార్మిక సంఘాలని సీనియర్ మోస్ట్ నాయకులు, బహుశా వారు ఆ కార్మిక సంఘాల్లో పనిచేసేటువంటి సమయానికి బహుశా నువ్వు పుట్టుండవు కూడా. అంత సీనియర్ మోస్ట్ ట్రేడ్ యూనియన్ లీడర్స్ అక్కడ ఉంటే వారిని నీకు అధికారం ఉంది కాబట్టి నీకు చెల్లిపోతా ఉంది. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. నువ్వు మాట్లాడినటువంటి మాట ఎప్పటికీ కూడా విశాఖ ఉక్కు చరిత్రలో అనేక ఇన్సిడెంట్స్ గతంలో జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, ఈ ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ఈ ప్రతినిధిగా వచ్చినటువంటి ఈ మనిషి తాలూకా వ్యవహారం తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. మాకెవరికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో మీలా డబ్బు ఉండకపోవచ్చు, నీలా అక్రమ సంపాదన ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్మిక సంఘాల నేతలకి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు చేసినటువంటి తప్పిదాల వల్ల గడిచినటువంటి 24 మాసాలుగా ప్లాంట్ని నిర్వీర్యం చేసేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రమాదం ఇది ముమ్మాటికి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా హత్యలుగానే భావించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి గల కారణాలు కూడా చెప్తాం. 2024లో వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ని, సీనియర్ మోస్ట్ ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ని బలవంతం పెట్టి, ఎంప్లాయీస్ని అయితే బలవంతంగా వాలంటరీ రిటైర్మెంట్ చేయాలని చెప్పి మెగా విఆర్ఎస్ అని చెప్పి
వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి, వారి మీద పని ఒత్తిడి పెట్టి, అయితే మీరు ఈ పని చేయాలి లేకపోతే రిటైర్మెంట్ చేసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వారి మీద ప్రెజర్ చేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ 24 మాసాలు వారు అధికారంలోకి వచ్చినటువంటి 24 మాసాల్లో దాదాపు 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించారు. విఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 1,800 మందితో విఆర్ఎస్ పెట్టించారు. సహజంగా వయసు రీత్యా రిటైర్ అయిపోయినటువంటి వారు నెలకి 100-150 మంది చొప్పున దాదాపు 2,000 మంది పైగా రిటైర్. ఈ నెలలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో 200 మంది రిటైర్ అవుతూ ఉన్నారు. అంటే 2024లో ప్లాంట్లో ఉండేటువంటి వర్క్ ఫోర్స్ అటు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ 30,000 మంది ఉంటే అది ఈరోజు దాదాపు 16,000-17,000కి చేరిపోయింది. అంటే 30,000 మంది చేయాల్సినటువంటి పనిని ఈరోజు 15,000-16,000 మంది చేస్తూ ఉన్నారు. అంటే ఎంత పని డబల్, 100% పని ఒత్తిడి వారి మీద పెరిగింది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో లేనటువంటి ఒక విధానాన్ని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకొని వచ్చారు. ఏం చెప్తారు? ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ ఇస్తాం మీకు. అంటే నువ్వు ఎంత పని చేస్తే, ఎంత ప్రొడక్షన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని నీకు శాలరీస్ ఇస్తాం. అంటే ప్రొడక్షన్ వారికి ఇచ్చినటువంటి టార్గెట్ 100% ఉంటే వారు 80% చేస్తే వారికి ₹1,00,000 రావాల్సినటువంటి జీతం 80,000 వస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో ఈ విధానం ఉందో చెప్పమనండి. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఉన్నటువంటి జీతంకి నువ్వు ఎడిషనల్గా పనిచేస్తే లేదా ప్లాంట్కి ఎడిషనల్గా లాభాలు వస్తే బోనస్లు, ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి విధానం చూసాం. కానీ ఈ ప్రొడక్షన్ లింక్డ్ శాలరీస్ అనేటువంటివి మొదటిసారి ఈ దేశంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థలో, అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరగడం అనేటువంటి చూస్తూ ఉన్నాం.